పూల పంటలు రైతుకు మంచి ఆదాయ వనరులు. పూల పంటల్లో మల్లె వేసవి పంటనిస్తుంది. బహువార్షిక పంట అయిన మల్లెను ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్లో కొమ్మ కత్తిరింపులు చేస్తే జనవరి, ఫిబ్రవరి మాసం నుంచి మొదలుపెట్టి 4-5 మాసాల పాటు పూల దిగుబడిని అందిస్తాయి. కత్తిరింపు చేసిన సమయాన్ని బట్టి పూతకాలం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం తోటలు చాలా చోట్ల ఇంకా పూత దశలో ఉన్నాయి. ఈ తోటల్లో మంచి పూల దిగుబడికి చేపట్టాల్సిన యాజమాన్యపు మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. మల్లెపూలు మనకి అధిక దిగుబడి రావాలంటే కొన్ని మనము టిప్స్ ఫాలో అయినట్లయితే మనకి దిగుబడులను కూడా మనము సులభంగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా మనకి పూత దశ వేసవిలో వచ్చే గుండు మల్లెలు అయితే మనకి జనవరి నుంచి మొగ్గ తొడగడం స్టార్ట్ అవుతుంది. అయితే మనము డిసెంబర్ నెల అంతా కూడా, అంటే నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి వారం ఒక నెల వరకు కూడా ప్రూనింగ్ ట్రైనింగ్ అనేది మల్లెపూలలో కంపల్సరీగా మనం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త ఇగుర్లు వస్తాయి కాబట్టి కొత్త ఇగుర్ల మీద పూ మొగ్గ తొడగడం అనేది జరుగుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు వాడు పెట్టిన తర్వాత జనవరిలో కొత్త ఇగుర్లు రావడం జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మనకి పూ మొగ్గలు తొడగడం జరుగుతుంది. జనవరిలో మనము ఒక్కసారి అంటే మంచిగా చెట్టుకు కావాల్సినంత నీటి యాజమాన్యాన్ని సూక్ష్మబిందు సేద్యం ద్వారా కానీ, కాలువల కానీ, గట్ల ద్వారా కానీ మనం నీటిని అందిస్తూ నీటిలో కరిగే ఎరువుల్ని మనము ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల్ని అందించినట్లయితే, ముఖ్యంగా పొటాష్ ఎరువులు, అంటే ఈ పొటాష్ ఎరువులు ఏంటంటే ముఖ్యంగా పూత దశకి మొగ్గలు ఎక్కువ రావడము, మొగ్గ సైజు పెరగడము, ఇవన్నీ కూడా మనకి పొటాష్ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. పైపాటిగా మనము ఒక 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటి కలిపి పూ మొగ్గలు వచ్చిన తర్వాత కూడా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనము యూరియాని కూడా పైపాటిగా స్ప్రేయింగ్ ఇచ్చినట్లయితే దాదాపు మనకి మొగ్గ బాగా సైజు రావడము అలాంటిది జరుగుతుంది. లేదు అంటే పాలిఫీడ్ 319 కూడా మనము 5 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పైపాటిగా మనము ఈ మొగ్గల పైన పిచికారీ చేసినట్లయితే మొగ్గ సైజు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పూలు కూడా రావడం అనేది జరుగుతుంది. వాతావరణంలో హెచ్చు తగ్గుల వల్ల కూడా మొగ్గలు రాలిపోవడం అనేది, పూత రాలుడు అనేది కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి మొగ్గ ఫామ్ అయినా విచ్చుకోకుండా ఈ తెగుళ్ళ పురుగుల వల్ల కూడా మొగ్గ దశలోనే రాలిపోవడం జరుగుతుంది. రకరకాల కారణాల వల్ల కూడా మనకి పూత రాలుడు, పూల నాణ్యత అనేది తగ్గిపోవడం అనేది, ఇలాంటి సమస్యలు రైతులు ఎక్కువగా పూత దశలో ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం పొలంలో గమనించుకుంటూ పర్యవేక్షిస్తూ ఒక్కసారి పూ మొగ్గ దశ వచ్చిన తర్వాత చెట్లు వాడుపట్టకుండా వాటికి సరైన స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటూ ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువులు అందించడం వల్ల కూడా పూ మొగ్గలు బాగా వస్తాయి. అయితే కత్తిరింపులు జరిగిన తర్వాత కూడా జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని 100 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వాటిని కూడా మనం స్ప్రే చేయడం వల్ల పూల మొగ్గల సంఖ్య పెరగడము, పూల నాణ్యత కూడా మంచిగా రావడం అనేది మనకి మల్లెపూలలో జరుగుతుంది. ఎక్కువగా మొగ్గ దశలో మనకి మిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. రేకులు వైలెట్గా అయిపోవడం కానీ, ఊదా రంగులో ఇట్లా రావడం కానీ, తర్వాత కొన్ని పింక్ కలర్లో రావడం కానీ, అలాంటి మొగ్గల్ని మనము తీసి చూసినట్లయితే లోపల పింక్ కలర్ చిన్న లార్వా లాంటివి కూడా కనిపించడం, ఇవన్నీ కూడా ఇలాంటి పురుగుల వల్ల ఈ మొగ్గలకి నాణ్యత కోల్పోయి పువ్వు ఆకారాన్ని కోల్పోయి కూడా దిగుబడులు అనేవి కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. అలాంటి టైంలో వీటిని అరికట్టడానికి అబామిక్టిన్ 0.3 మిల్లీగ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల కూడా ఇలాంటి పురుగులను మనము అరికట్టుకోవచ్చు. అదే పెద్ద పెద్ద లార్వాలు కూడా ఒక్కొక్కసారి మనకు చెట్ల మీద కనిపించినప్పుడు కూడా వాటికి ట్రేసర్ కూడా 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా ఇగుర్లు వచ్చే టైంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అక్కడక్కడ కనపడినప్పుడు కూడా ఎక్కువగా రసాయనాలు వాడకుండా వేప కషాయాలతో 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం స్ప్రేయింగ్ చేయించుకున్నట్లయితే పురుగుల బాధ నుంచి కూడా మనం పంటల్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి వర్షాకాలంలో కానీ, వర్షాల వల్ల కానీ ఎక్కువగా విల్ట్ అనేది వస్తుంది. వేరు దశలో శిలీంధ్రాలు వేర్లని ఆక్రమించుకోవడం వలన మనకి విల్ట్ అనే రోగం కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి మనము మొక్కలు నాటే ముందే గుంతల్లో ట్రైకోడర్మా విరిడి అనే జీవన శిలీంధ్రాన్ని మనం 1 కేజీ ట్రైకోడర్మా మిశ్రమాన్ని 100 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప చెక్క, ఈ మూడింటిని మనం బాగా కుళ్ళబెట్టి ఆ యొక్క చెట్టు వయసుని బట్టి 1 నుంచి 2-3 కిలోల వరకు కూడా మనం చెట్టు పాదుల్లో పోసి నీరు పెట్టినట్లయితే ఈ విల్ట్ బారిన పడకుండా మొక్కల్ని ఎప్పటికప్పుడుగా మనము కాపాడుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు వాటి చిన్నపాటి యాజమాన్య పద్ధతులని పాటించినట్లయితే
అధిక దిగుబడులని సకాలంలో మంచి నాణ్యత గల పూలని మార్కెట్‌లో మంచి రాబడి రావడం అనేది జరుగుతుంది.